సో శతమానం భవతి ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నీ కూడా దిల్ రాజు గారి ప్రొడక్షన్లో చక్కటి మ్యూజిక్, ఎలా అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కూడా అంతే ఫ్రెష్గా అనిపించేంత ఇచ్చారు. సో దిల్ రాజు గారు అడిగి ఎలా తీసుకున్నారా, లేక మీకు ఆటోమేటిక్గా స్క్రిప్ట్ వల్ల వచ్చేస్తుందా? No, I think with Dilraju sir, it's always special. I think he's a multi-talented person. He knows what to extract from a composer. So Shatamanam Bhavati, I think the title itself is it's so easy to make a good song on the title. So I think whole credit goes to the director and Dilraju sir. They really gave me good opportunity to make good music. యాక్చువల్లీ శతమానం భవతి అంటే చాలా చక్కటి తెలుగు సినిమా. సో ఇప్పటిదాకా మీరు చేసినవన్నీ కూడా చక్కటి తెలుగు సినిమాలే. మరి మీకు ఏమైనా డిఫికల్టీ ఉందా అంత చక్కటి తెలుగు, మరి అంత పల్లెటూరి అట్మాస్ఫియర్ని కంపోజ్ చేయడం? No, it just comes with the flow. I mean, సో ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? Yeah, very much. I've been watching reviews and on YouTube it's a good feedback by the listeners. So I'm enjoying it really well. It's a big blockbuster movie. So yeah, and it's it's always going to be a very special movie, and you can watch this movie again and again. So I'm really enjoying it. యా, నిజంగా ఈ సినిమా సక్సెస్ అసలు మాటల్లో చెప్పేంత మాటలు కూడా దొరకడం లేదు, అంత హ్యూజ్ హిట్ అయింది. జస్ట్ 9 డేస్లో 31 crores.3 అంటే ఒక సినిమాకి అంత కలెక్షన్ రావడం, ఇట్స్ లైక్ హ్యూజ్ హిట్ అనమాట. సో మిక్కీ గారు, ఆల్ క్రెడిట్ గోస్ టు ఫుల్ టీమ్, ఎంటైర్ టీమ్, ఇట్స్ అ టీమ్ వర్క్. బట్ ఈ సక్సెస్ మీట్లో మీరు కాస్త అలా స్వీట్లు పంచితే బాగుంటుందండి. అంటే ఒక్క పాట అలా మీరు మీ నోటంబట పాడితే. లేటర్ ఓకే, మనకి ప్రామిస్ చేశారు ఖచ్చితంగా ఈ కార్యక్రమం అయ్యే లోపల మిక్కీ మేయర్ గారు మన కోసం పాట పాడతారని. ఫర్ షూర్ కదండి? మేబీ రాసుకుందాం మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.